ఒక టూ వీలర్ మీద ప్రయాణించేవారు ఒకవేళ పడిపోతే బండి ఒక చోట, మనిషి ఒక చోట పడిపోతారు. ఎందుకంటే బండి బరువు, వేగం, మనిషి బరువు, వేగం వేరువేరు కాబట్టి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో మాత్రం ప్రవీణ్ పగడాల గారి మీద బండి ఉంచడం జరిగింది. అంటే ఇది ఖచ్చితంగా హంతకుల పనే. చంపిన బాడీ మీద బండి పెట్టేసి వెళ్ళిపోయారు. ఇలా హంతకులు క్లూ ఇచ్చి చిక్కిపోయారు. అయితే వారెవరు అనేది మనకు తెలియదు. ప్రవీణ్ గారికి తెలుసు, హంతకులకు తెలుసు, దేవునికి తెలుసు. ప్రవీణ్ గారు వెళ్ళిపోయారు. ఇక హంతకులు భయమేమీ లేదనుకుంటుండవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా వారిని శిక్షిస్తాడు. ఏ విధంగానైతే ఆహాబు యెజెబెలును శిక్షించాడో అలానే వారిని శిక్షిస్తాడు.